ఈ ప్రసాదం శ్రీరంగ టెంపుల్లో ఇచ్చే జీరా అంటారండి. ఈ ప్రసాదం టెంపుల్లో ప్రసాదానికి ఇచ్చి కొనేందుకు చాలా బాగుంటదండి. మనం ఇలా చేసుకొని పట్టుకెళ్తే టెంపుల్ కి వెళ్ళినోళ్ళమి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటది. ఈ ప్రసాదం శ్రీరంగ టెంపుల్లో ఇచ్చి జీరా అంటారండి. వరలక్ష్మి వ్రతాలకి దేవి నవరాత్రులు వస్తున్నాయి కదండి, అలాంటి దానికి చేసుకోవడానికి ఈ ప్రసాదం అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటదండి. ప్రసాదానికి ఒక గ్లాస్ నెయ్యి కావాలండి. ఇగోండి ఒక గ్లాస్ నెయ్యి తీసుకున్నాను. కళాయి పొయ్యి మీద పెట్టాను, నెయ్యి వేస్తున్నాను. హాఫ్ గ్లాసు వేసేసుకోవాలండి నెయ్యి. ఇంకోండి హాఫ్ గ్లాస్ ఉంచుకోవాలి. ఇంకోండి ఆ ప్రసాదంలోకి కొంచెం జీడిపప్పు తీసుకున్నాను, కొంచెం బాదం పప్పు తీసుకున్నాను. నెయ్యి వేడెక్కింది కదా, వేసేసుకుందాము. వేసుకొని కలుపుకుందామండి. గేదె నెయ్యి అయినా పర్వాలేదు, ఈ ప్రసాదం చేసుకోవడానికి ఆవు నెయ్యి అయినా పర్వాలేదండి. ఏ నెయ్యి అయినా పర్వాలేదు, ఏ నెయ్యి ఉంటే ఆ నెయ్యి వేసుకోవచ్చండి. నెయ్యి అయితే కంపల్సరిగా ఉండాలండి, నెయ్యి ఎక్కువే పడుతుంది ఈ ప్రసాదానికి. ఇంకోండి ఏగిపోయినాయి కదా, ప్లేట్లో తీసేసుకుందాం. 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. ఈ ప్రసాదం సింపుల్గా అయిపోతుంది. నెయ్యి బొంబాయి రవ్వ ఉంటే చాలండి ఈ ప్రసాదం చేసుకోవడానికి. సింపుల్గా 10 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అదే నెయ్యిలో గ్లాసు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. సుజీ రవ్వ అంటారు, బొంబాయి రవ్వ అంటారు. ఇప్పుడు ఈ నెయ్యిలో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి. సిమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి, కలుపుతానే ఉండాలి. ఆయిల్ అయితే అసలు పెట్టకూడదు. ఇంకో చూడండి, ఇలా కలుపుతానే ఉండాలి. ఈ రవ్వ వేగి లోపల మనము గిన్నెలో నీళ్లు పోసుకొని 2 గ్లాసులు నీళ్లు పోసుకొని ఇటు సైడ్ వేడి చేసుకుందామండి. మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇవ్వండి, కలుపుతానే ఉండాలండి. మిస్టేక్ కలపడం ఏమన్నా మానేసామంటే మాడిపోతుంది, రవ్వ ఉట్నే మాడిపోతుంది. కళాయి అయితే మందంగా ఉండాలండి. పల్చగా ఉన్న కళాయి పెట్టుకున్నాం అంటే ఉప్పునే మాడిపోద్ది, రవ్వ ఏగదు. కొంచెం మందంగానే ఉండాలి. చూడండి ఏగిపోయింది రవ్వ. ఈ కలర్ వస్తే సరిపోతుందండి, మరీ ఎర్రగా ఏగిపోకూడదు, గోల్డెన్ కలర్ వస్తే చాలు. ఇప్పుడు మనము ఇటుపక్క పెట్టుకున్నాం కదండి, నీళ్లు మరిగాయి. ఇప్పుడు ఆ నీళ్లు అందులో వేసేసుకుందాము. ఇంకోండి నీళ్లు పోసేస్తున్నాను. ఇవ్వండి కొంచెం కొంచెం నీళ్ళు వేస్తాయి, ఇలా కలిపేసుకోవాలి ఉండలు కట్టకంట. చూడండి ఉండలు అయితే ఎక్కడ ఉండలు కట్టలేదు కదా, మొత్తం మనకి నీళ్ళు మొత్తం పట్టేస్తుందండి. ఇవ్వండి మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు దగ్గరికి అయిపోయింది కదండి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి మళ్ళీ మనము. ఇంకోండి కొంచెం వేసుకున్నాం కదా, చూడండి మొత్తం కలిసిపోయింది. కళాయి నుంచి సపరేట్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు మనము బెల్లం తీసుకున్నాం కదండి. ఇంకోండి బెల్లము 1/4 కప్పు బెల్లం వేస్తున్నాను నేను. వేసేస్తున్నాను. వేసేసి కలిపేసుకోవాలండి. పావు కప్పు పటిక బెల్లం పొడి కొట్టానండి నేను. పొడి కొట్టుకొని ఈ పొడి కూడా మనం వేసుకోవాలి. ఇంకోండి వేసేస్తున్నాను. కంపల్సరిగా ఈ పటిక బెల్లం అన్నది ఉండాలండి, అలా అయితేనే ఈ ప్రసాదం టేస్ట్ తెస్తుంది, చాలా బాగుంటుంది. వేసి మొత్తం ఇలా కలిపేసుకోవాలండి మనము. ఈ బెల్లం అంతా ఉడికిపోయి మనం వేసిన నెయ్యి అంతా సపరేట్ అయిపోతుందండి. ఇంకోండి ఇంకా కొంచెం నెయ్యి ఉంచుకున్నాం కదా, ఈ నెయ్యి వేస్తా ఇంకా కలుపుకోవాలండి బాగా. మనం ఈ నెయ్యి వేసి కొద్ది ఉడికి కళాయికి ఈ ప్రసాదం సపరేట్ అయిపోతుందండి. చూడండి మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది కదా, కానీ కలుపుతానే ఉండాలండి, అడిగొట్టేస్తుంది. కలపకంట అయితే అస్సలు ఉండకూడదు. చూడండి కళాయి నుంచి సపరేట్ అయిపోతుంది నెయ్యి. మనం వేసిన నెయ్యి అంతా బయటకు వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఇలాచి పొడి వేసుకుందామండి. ఇలాచి పొడి వేసి కలిపేసుకుందాము. అలాగే మనం వేయించి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, అవి కూడా వేసేద్దాము. వేసేసుకొని మొత్తం కలిసిలా కలిపేసుకుందామండి. ఎప్పుడైనా సరే ఈ ప్రసాదం చేసినప్పుడు ఇలాగా కళాయి నుంచి ఇలా సపరేట్ అయిపోవాలండి. అలాగైతేనే ఈ ప్రసాదం టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది.
అలాగే పచ్చకర్పూరం ఉంటే వేసుకోవచ్చండి, చాలా బాగుంటది. ప్రసాదం అంటేనే మనకు పచ్చకర్పూరం ఉండాలి. నాకైతే ప్రస్తుతానికి లేదండి, నేను వేయలేదు. కర్పూరం అయితే ఉండాలి, పచ్చకర్పూరం వేసుకుంటే ప్రసాదం అయితే ఇంకా టేస్ట్ అదిరిపోద్దండి, చాలా బాగుంటది. చూడండి సపరేట్ అయిపోయింది కదా, నెయ్యికి నెయ్యి మనకు రవ్వకు రవ్వ ఉడికిపోయి ఎలా సపరేట్ అయిపోతుందో చూడండి. ఇంకొక 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆపేసుకుందామండి. ఇంకోండి ఇంక ఇది అయిపోయింది ఈ ప్రసాదం. ఇంకా మనం ఇది స్టవ్ ఆపేసుకొని చూడండి, గరిట నుంచి కూడా ఇలా సపరేట్ అయిపోయి పడిపోతుంది చూడండి. ఇలా అయితేనే చాలా బాగుంటది. నెయ్యి అయితే మాత్రం ఎక్కువే పడుతుందండి. ఎంత బాగా ఉడికిపోయిందో చూడండి. ఇంక ఇది అయిపోయిందండి, ఇంక స్టవ్ ఆపేసుకుందాము. ఇలా చేసుకుంటే చాలా బాగుంటదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటది అన్నది. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోద్దండి.